హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియో అప్లోడ్ చేసి. అసలు ఇంత గ్యాప్ రావద్దనుకున్నాను, బట్ అసలు వీడియో ఎడిట్ చేసిన వీడియో వాయిస్ అవ్వడానికి నాకు అసలు టైం కుదరనే లేదు. అసలు ఈ వీడియో ఎడిట్ చేసాక కూడా చాలా తక్కువ టైం డ్యూరేషన్ వస్తుంది. అందరూ ఈ యూట్యూబర్స్ అసలు ఇంత లైక్ 30 మినిట్స్ 40 మినిట్స్ వ్లాగ్ ఎలా అప్లోడ్ చేస్తారనిపిస్తుంది. ఏమవుతుందంటే ఇన్స్టా కాంటెంట్కి నా ఎనర్జీ, టైం, ఎఫర్ట్స్ అన్నీ దాని మీదే వెళ్ళిపోతున్నాయి అనమాట. సో దీనికి టైం ఉండట్లేదు. స్లోగా నేను కూడా అలవాటు చేసుకుంటూ అలా పెద్ద పెద్ద వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈ వీకెండ్ వ్లాగ్ అనుకోవచ్చు. ఈ వీకెండ్లో ఏమేమి చేసామన్నది చూపిస్తాను. ఆల్మోస్ట్ 10 days బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో. సో ఈ వీకెండ్ స్పెషల్ ఏంటంటే ఆర్వి అక్షరాభ్యాసం అనమాట. అండ్ మా ఇన్లాస్ కూడా వచ్చారు. ఇది సాటర్డే, నెక్స్ట్ డే అక్షరాభ్యాసం అనమాట, సండే. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసుంటే తెలుస్తుంది, ఇయర్ పియర్సింగ్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా. సో దాని అప్డేట్ ఏంటంటే అసలు ఇలా ఎవరికైనా జరిగిందా, మీకు ఎవరైనా తెలుసా, అసలు ఇది మీరు ఎప్పుడైనా విన్నారా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఏమైందంటే ఇయర్ పియర్సింగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, బాగా పస్ ఫామ్ అయింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ అంతా వాడాను. సో అదేమైందంటే లైక్ స్వెల్లింగ్ వస్తుంది కదా, వచ్చినాక అది తగ్గుతున్న ప్రాసెస్లో బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా, అది స్కిన్లోకి వెళ్ళిపోయి మర్జ్ అయిపోయి పైన స్కిన్ లేయర్ ఫామ్ అయిపోయింది. సో బేసిక్గా ఏంటంటే ఆ వెనకాల స్క్రూ నా ఇయర్లోకి వెళ్ళిపోయింది, బయటికి కనిపించట్లేదు. ఇప్పుడు చూస్తే లిటరల్గా ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ లేదు. బ్యాక్ పార్ట్ స్కిన్లో ఉంది. సో ఇందాక చెప్పినట్టు డాక్టర్ దగ్గరికి వెళ్తే సమ్ యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ ఇంకా లైట్గా ఉంది, సో ఇప్పుడు దాన్ని ఏం టచ్ చేయకూడదు. ఇన్ఫెక్షన్ తగ్గినాక ఒకసారి వస్తే అది చిన్న ప్రొసీజర్ లాంటిది అయితే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే స్కిన్లోకి వెళ్ళిపోయిందంటే డెఫినెట్గా చిన్న కట్ అది చెయ్యాలి. అసలు ఇంత త్వరగా అలా స్కిన్లోకి వెళ్ళిపోవడం అనేది నేను అసలు ఊహించలేదు. లైక్ ఒకరోజు చూశాను, లైక్ హోల్లా ఉంది. ఏమైంది అర్థం కాలేదు నాకు. ఓకే, స్క్రూ కనిపించట్లేదు అని రియలైజ్ అయ్యాను. నెక్స్ట్ డే చూసేటప్పటికి స్కిన్ ఫామ్ అయిపోయింది. అసలు నాకు అర్థం కాలేదు ఇంత త్వరగా అలా ఎలా వెళ్ళిపోయి మర్జ్ అయిపోతుందని. అది గైస్ ఇయర్ అప్డేట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నా సాటర్డే మార్నింగ్ రొటీన్ అనుకోవచ్చు. ఉదయం నుంచి స్నిప్పెట్స్ షూట్ చేస్తాం కానీ వ్లాగ్కి ప్రాపర్గా కూర్చొని మాట్లాడలేదు కదా. ఈరోజు సాటర్డే వీకెండ్ కదా. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 అయింది. ఈరోజు నాకు ఒక షూట్ ఉందన్నమాట, లైక్ ప్రాపర్ బ్రాండ్ షూట్. నేను చేస్తున్న ఫస్ట్ ప్రాపర్ బ్రాండ్. ఇప్పుడు లంచ్ చేసేసి ఆ షూట్ పని చూడాలి. అది అయినాక ఈవినింగ్ నుంచి బయటకు వెళ్దామని చూస్తున్నాను. అదేంటనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఆర్వీకి లంచ్ ఫీడ్ చేయాలి. ఇంకా ఆర్వీకి అయితే లంచ్ తినిపించేసి నేను కూడా క్విక్గా లంచ్ చేసేసి ఒక షూట్ ఉందన్నాను కదా, దానికి ఒక షార్ట్కి ఎండ్ కావాలన్నమాట. సో అది ఆఫ్టర్నూన్ ఎండ్ అయితే మంచిగా బాగా కనిపిస్తుంది అని చెప్పి లైక్ ఆఫ్టర్నూన్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అప్పటికే టైం 2 అయినట్టుంది. మేము యాక్చువల్గా లంచ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నీ లేట్గానే చేస్తాం, ఎందుకంటే మార్నింగ్ ఉదయం లేట్గా లేస్తాం అనమాట. సో ఇంకా డే అంతా అలా కొంచెం లేట్గానే అవుతూ ఉంటాయి అన్ని పనులు. ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేసేసాను. దీనికన్నా ముందు ఇంకొక అవుట్ఫిట్తో లైక్ ఎండ్ అన్నాను కదా, అదైతే కిందకి వెళ్ళి షూట్ చేసేసాము. షూట్ ఉన్నాను కదా, అది అవుతుందన్నమాట. ఇందాక ఆల్రెడీ ఒక అవుట్ఫిట్తో అయిపోయింది, అది కింద షూట్ చేయాలి. సో అది చేసేసి వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము. హాఫ్వే దే ఇంకా ఉంది, ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 hour అట్లా పడుతుందేమో. సో బీటీఎస్ చూపిస్తాను మీకు. స్క్రిప్ట్ బుక్ అనమాట. సో మైక్ అదంతా వాయిస్ క్లారిటీ రావాలంటే అఫ్కోర్స్ మైక్ కావాలి కదా. ఇది ప్రొడక్ట్ షార్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ రీల్ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసేసాను. నా ఇన్స్టా హ్యాండిల్ ఇక్కడ ఇస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఈ రీల్, షూట్, ఎవ్రీథింగ్ ఇదంతా మేమే చేసుకుంటాము. యూజువల్లీ ఎవ్రీ షాట్, ఎవ్రీ యాంగిల్ ఎలా వచ్చిందని నేను మళ్ళీ వెళ్ళి చూసుకుంటాను, నాకు నచ్చితేనే, లేదంటే మళ్ళీ రీటేక్. మీకు ఇక్కడ చూస్తేనే తెలిసే ఉంటుంది, లైక్ ఎవ్రీ రీల్ అంతే ఈ రీల్ అని కాదు.
ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా ఇలా ఈ షూట్ హడావుడితోనే గడిచిపోయింది. ఈవినింగ్ అలా ఆర్విన్ ప్లే ఏరియాకి తీసుకెళ్ళాననమాట కింద కమ్యూనిటీలోనే. ఇది మా ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు. డెఫినెట్‌గా రోజు తీసుకెళ్తాను. ఈవినింగ్ అవ్వకపోతే డేలో ఏదో ఒక టైంలో తీసుకెళ్తాను. కంపల్సరీ పిల్లల్ని ఇలా ఫ్రీగా వాళ్ళని పరిగెట్టనిస్తూ, వదిలేసి ఆడుకోనివ్వాలి. ఇలా కిందకొచ్చినప్పుడు తనంత పరిగెడుతదో నన్ను అంతే పరిగెట్టిస్తది. ఇన్ ద సెన్స్ షీ ఈస్ వెరీ, వెరీ యాక్టివ్ కిడ్ అనమాట. సో, తను అలా ఉరుకుతున్నప్పుడు ఎక్కడ ఏం తగిలించుకుంటదో, ఎక్కడ ఏం పడిపోతదో, ఏంటో అనేసి తన వెనకాల ప్రొటెక్ట్ చేస్తూ తిరగాలి కదా! అది. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్తానని చెప్పాను కదా! వెళ్ళలేదు. ఎందుకంటే లైక్ వీకెండ్ వస్తే ఏదైనా చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న కంపల్షన్‌తో చేస్తున్నానేమో అనేది ఇది అనిపించింది. ఆ రోజు పర్టిక్యులర్‌గా వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించినప్పుడు ఏదో చేసేయాలి, వీకెండ్ మిస్ అయిపోతామేమో అన్న ఎందుకు వెళ్తాం నెక్స్ట్ వీక్. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్తాం. సో, లైట్ తీసుకుందాం, చిల్ అవుదాం మంచిగా అని చెప్పేసి నా హస్బెండ్ నేను కింద అలా వాకింగొచ్చాం. ఇలా అనిపించడం చాలా చాలా రేర్ అనమాట నాకు. రేర్ కాదు, మేబీ ఫస్ట్ టైమ్ ఏమో. ఇంకా నెక్స్ట్ డే అయితే అక్షరాభ్యాసం. అది చూస్తారు మీరు. సండే మార్నింగే లేచి బీహెచ్ఈఎల్‌లో ఒక సరస్వతీదేవి టెంపుల్ ఉందంటే, సో, అక్కడికి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఈ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసో తెలీదో కానీ లైక్ హైదరాబాద్ అంటే జనరల్‌గా బాసర వెళ్ళిపోతారు కదా! మీరు కూడా అక్కడి వరకు వెళ్ళడం అవ్వదు అనుకున్న వాళ్ళు ఈ బీహెచ్ఈఎల్ టెంపుల్ అయితే చాలా బాగుంది. లైక్ ఎంతమంది ఉన్నారంటే మీరు చూస్తారు. లైక్ చాలామంది ఉన్నారు అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు కూడా. టెంపుల్స్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద టెంపుల్. ఆ టెంపుల్స్‌లో ఇంకా అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మీకు గూగుల్‌లో సరస్వతీదేవి టెంపుల్ బీహెచ్ఈఎల్ అని చూడండి వచ్చేస్తది. లైక్ కింద రివ్యూస్‌లో లిస్ట్ కూడా ఉంటది. ఏమేమి తీసుకెళ్ళాలన్న లిస్ట్. ఆ లిస్ట్‌ని ఫాలో అయ్యి మీరు ఆ వస్తువులు తీసుకెళ్తే అక్కడ టోకెన్ తీసుకొని పూజ చేయించుకోవడమే. ఇంకా ఎక్స్‌ట్రాగా బుకింగ్ అలా ఏమి లేదు. లైక్ ప్రీ బుకింగ్ అలా ఏమి లేదు. టోకెన్ అమౌంట్ ఒక 500 అలా తీసుకున్నారనుకుంటా. సో, పూజ అయితే బా జరిగింది. చాలామంది పిల్లలున్నారు. నాకు ఏ ఫీల్ వచ్చిందంటే మనకి అన్నవరంలో సత్యనారాయణ పూజ చేస్తారు కదా! అలానే అనమాట. లైన్‌గా అందరిని కూర్చోపెట్టి అందరి పిల్లల చేత చేపిచ్చారు. భలే క్యూట్‌గా ఉంది. ఫస్ట్ ఈ స్లేట్ ఇచ్చారనమాట. లైక్ ఇది వెండి స్లేట్ అనుకుంటాను. దాని మీద మంత్రం ఉంది. అది ఫస్ట్ రాయిపించారు. తర్వాత ఇలా మనం తీసుకొచ్చిన లైక్ ఉంటది కదా ప్రొసీజర్ బియ్యంలో రాయడం. అది చేపిచ్చారనమాట. ఇంకా అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. బయటకొచ్చేసాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. సో, దారిలో వెళ్తూ వెళ్తూ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా అక్కడి నుంచి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా షూట్ ఏదో ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అదంతా రొటీన్ నేనేం షూట్ చేయలేదు. సో, అది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.